నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. అల్లూరు జిల్లా ముంచంగిపట్టు మండల కేంద్రంలో గల హోలీ గ్రౌండ్ లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన గిరిజన భవన నిర్మాణ కార్మికుల సంఘం మండల అధ్యక్షులు పాత్రో రవికుమార్ ఉపాధ్యక్షుడు నర్సింగ్ మీడియాతో మాట్లాడుతూ గిరిజనేతర తాఫీ మేస్త్రీల వల్ల గిరిజన తాఫీ మేస్త్రీలు తీవ్ర నష్టపోతున్నారు. మండలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులు గిరిజనేతర తాఫీ మేస్త్రీల పక్షాన పోరాడుతున్నారని, గిరిజన భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులను ముద్దాయిలుగా స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు గిరిజన ప్రజలు ఎన్నికల సమయంలోనే గుర్తుకు వస్తారని, ఎన్నికల తర్వాత గిరిజనుల బ్రతుకులను పట్టించుకోవటం మానేస్తారన్నారు. మండలంలో కొంతమంది రాజకీయ నాయకులు అధికారులు గిరిజనేతర తాఫీ మేస్త్రీలను వక్తాసు పలుకుతూ గిరిజన తాఫీ మేస్త్రీలను పని నేర్చుకోండని అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా ఉన్నత చదువులు చదివామని గిరిజన తాఫీ మేస్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు గిరిజన భవన నిర్మాణ కార్మికులను న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ఒక న్యాయపరంగా మాత్రం మాట్లాడడానికి ముందుకు రాలేదు. అందుకనే ఈ విషయానికి మేము చాలా ఖండిస్తున్నాము. అలాగనిసి మేము చాలా మందికి, అయ్యా బాబు, మేము ఇంత చదువుకునుండి కూడా ఏ ఉద్యోగాలు లేక ఒక భవన కార్మికుడిగా గుర్తింపు పొంది ఈరోజు మేము ఇలా ఉన్నాము, మాకు లబ్ధి అనేది కోల్పోతున్నాం అనేసి చాలామందికి తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఈ రోజుకి ఏ రకంగా చూసుకుంటున్నారు తప్పగానే గిరిజనులకు మాత్రం ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుంటున్నారు. ఈరోజు చావు పుట్టుకులకైతే గిరిజనులు అవసరం వస్తున్నారు, ఓట్లు అడగడానికి అయితే గిరిజనుల దగ్గర వస్తున్నారు. రాత్రి పగళ్ళు అయ్యా ఈ గుర్తుకు వేయండి, అయ్యా ఈ గుర్తుకు వేయండి అని ఓట్లు అడుగుతున్నారు. కానీ గిరిజనుడు ఏ పని చేసి బ్రతుకుతున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు అనేది మాత్రం ఏ విధంగా కూడా కనీసం జనాల ముందు వచ్చి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోపోవడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మాకు న్యాయం కురుస్తారని మేమెంతో మీకు కోరుకోవడం జరుగుతుంది. ఇలాగే మేము సుమారుగా స్టేషన్లకి 4-5 సార్లు తిరగడం జరిగింది. మేమేదో ముద్దాయిల్లాగా వాళ్ళ దగ్గర వెళ్ళడం, లేదంటే ఫోన్లు చేయించి ఇలా రకరకాలుగా భయపెట్టడం జరిగింది. కానీ మేము మాత్రం ఎటువంటి భయాన్ని కూడా ఎటువంటిగా మాకు భయపెట్టినా భయపడేది లేదు. తర్వాత ఇంకొకటి, మా పిల్లలనే సరికి చాలా నష్టపోతున్నారు. ఇటువంటి విషయాలు కూడా మేము కొద్ది ఖండించడానికి ముందడుగు వేస్తామనేసి మా యూనియన్ తరఫున అందరిని కూడా తెలియపరుస్తున్నాము. కానీ అదే రవి అన్నది మేము 100 మందికి చేస్తాం వస్తుంది ఈ రోజుల్లో మనం ఇంత చేసినా కూడా. అలాగే మేస్త్రి యూనియన్ మెంబర్లకు నా యొక్క నమస్కారం. నా పేరు బురిడి నర్సింగ్. నేను యూనియన్లో ఒక మెంబర్షిప్ని. ఈరోజు తేదీ 26/12/2024 ఈరోజు అనగా మేము యూనియన్ మీటింగ్ అంటూ ఒక మేస్త్రులు అందరు కలిసి మీటింగ్ చేస్తుండగా మన మీద రాజకీయ నాయకులు అలాగే కొంతమంది ఉపాధ్యాయులు రిపోర్ట్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు మీటింగ్ చేస్తున్నామని తెలిసి స్టేషన్లో మమ్మల్ని పిలిచి అక్కడ ఇరు వర్గాలు చిన్న డిస్కస్ జరిగిన సమయంలో ఎస్ఐ గారిని, సారు ఇది పద్ధతి కాదు, మా యూనియన్ గిరిజన యూనియన్గా నిలబడాలని మేము ఇక్కడ చేస్తున్నాం, ఈ యూనియన్ నిలబెట్టేలాగా మీరు చూడాలని మీ దగ్గర వచ్చాము అని అడిగితే అతను జియో నెంబర్ 3 అనేది ఇప్పుడు లేదు, మీరు దాని గురించి ఇది కాదు, భారతదేశంలో మీరు ఎక్కడైనా వెళ్ళి బతకవచ్చు, పని చేసుకోవచ్చు, అలాగే అక్కడి నుంచి కూడా ఎక్కడైనా వచ్చి వాళ్ళు పని చేసుకోవచ్చు, బతకవచ్చు, మీరు వాళ్ళకి తరమడానికి కానీ తిట్టడానికి కానీ పంపించడానికి మీకు ఎటువంటి అర్హత లేదని ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలో మేమేమన్నామంటే, ఎస్ఐ గారు మీరు ఇలా చెప్పడం బాగాలేదండి, మీరు ఇలాగ వాళ్ళ మీద వత్తాసు పలిగితే మా పరిస్థితి ఏంటి, మా గిరిజన కాపీ మేస్త్రులు ఎలాగా వీళ్ళ కడుపు ఎలాగా
నింపుకుంటారు అని అడిగితే ఇక్కడ ఎవరికి ఇది చేసుకోవడానికి లేదు. మీరు వాళ్ళు కలిసి పని చేసుకుని బతకండి అని చెప్పడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులు అయితే ప్రత్యేకంగా మీకు పని రాదు, పని నేర్చుకోండి అని చెప్పారు. అంటే ప్రత్యేకించి వాళ్ళు మైదాన ప్రాంత మేస్త్రుల్ని మాత్రం వత్తసి పలిగారు తప్ప గిరిజన మేస్త్రుల్ని మాత్రం ఎటువంటి సహకారం కానీ మాటలు కానీ ఏమి చెప్పలేదన్నమాట. దాని గురించి అని ప్రత్యేకించి మా మేస్త్రులు చాలా బాధపడడం జరిగింది. అందుకని ప్రత్యేకంగా మేము మీడియా సోదరులకి పిలిపించి మా బాధల్ని ఇలాగా నిరసిస్తున్నామని కోరుచున్నాం.